కోపం వచ్చిందో రాముడికి, మహర్షి ఏం దాపరిక ఉండదు, కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరణ్యకాండలో. ఆయన అన్నాడు, నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చేతకానివాణ్ణి అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ, బండన భీముడర్తజన బంధవుడుజ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనచొన్ గడకట్టి భైరికా డండ 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 నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు, కోదండాన్ని పట్టుకుని నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను, పక్షులు కూడా ఎగరవు, దేవతా సంచారం ఉండదు. నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను. నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను. లక్ష్మణ, ఇప్పుడు చూడు నా తేజస్సు ఏమిటో, దుర్నిరీక్ష్యం, ఆపగలిగిన వాడు లేడు. ఇప్పుడు నా రూపం ఎలా ఉంటుందో తెలుసా? రాముడే చెప్పుకున్నాడు, యథాజర యథా మృత్యు యథాకాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే న నిగ్రహోస్మిరా లక్ష్మణ, అనివార్యోస్మి లక్ష్మణ. నేను ఎటువంటి స్థితి అంటే ఇది యథాజర, వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలడు? శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా? ఉండడు. యథాజర యథామృత్యు, శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు. యథాకాలు, కాలం గడవకుండా ఆపలేరు. యథామృత్యు, మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు. నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ, సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి నేను